నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. నిన్న కృష్ణా జిల్లాలో మనం చూసుకున్నట్లయితే హైందవ సభ ఒకటి జరిగింది. ఆ సభలో అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా వ్యాఖ్యలు చేశారు. చాలా సినిమాల మీద చేశారు, చాలా మంది నటుల మీద, వాళ్ళ మీద, అందరి మీద వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఏం జరిగింది? ఆయన ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? 1 సెకండ్, నేనైతే ఆయన రియాక్ట్ అయిన దాన్ని సమర్థిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఓన్లీ రీజన్, నువ్వేం చెప్పావు అంటే, చెప్పిన పదం నిజంగా బాగుంది. నీ కోణంలో చూస్తే ఏమన్నావు, ద్రౌపది గారి క్యారెక్టర్ ఎంత బరువో మనకు తెలుసు. అలాంటి ఆడపడుచు మీద నువ్వు వస్త్రాపహరణంని ఎంకరేజ్ చేసావు అంటే నీ క్యారెక్టర్ చాలా నీచమైనది. అంటే ఆడవాళ్ళని బట్టల్ని తీసేయమన్నావు అంటే నువ్వు నీచమైన క్యారెక్టర్. ఆ నీచమైన క్యారెక్టర్ని ప్లే చేసిన రోల్ ఎవరు? కర్ణుడు. అతన్ని సూర్యుడు అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అన్నావు. ఆబ్వియస్లీ ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది, అరే దాని బయటలాగండ్రా అంటాడు. అరే వీడు ఎంత గొప్పోడు అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? వాడు గొప్పోడు కాదు, వాడు నీచుడు అనే దాంట్లో అంటే నువ్వు అంత వర్క్ చేసావు, నీకు అలా అనిపించింది. ఓకే, నీ అభిప్రాయం బాగానే ఉంది. నీ అభిప్రాయం చెప్పినా కూడా వినడానికి కూడా బాగుంది, అంతవరకు ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మనము ఆరాధించే రాముడు, రావణుడు విలను. శ్రీలంకలో రావణుడు దేవుడు. వాళ్ళ అభిప్రాయం అది. అది కూడా మన వాళ్ళు కొంతమంది గౌరవిస్తారు. కొన్ని చోట్ల దసరా రోజు రావణ దహనం చేయొద్దంటే కొంతమంది చేయరు, వింటారు. ఓకే, వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతీయడం అని. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వాళ్ళు చెప్పినా వినడానికి బాగుంటుంది, వీళ్ళు చెప్పే అభిప్రాయాలు వినడానికి బాగుంటుంది. జస్ట్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అంతవరకు చెప్పకుండా బార్డర్ లైన్ క్రాస్ చేయకూడదు. బార్డర్ లైన్ ఎక్కడ క్రాస్ చేశాడు అంటే, ఈయన ఇవన్నీ విని కూడా మీరు నిమ్మకు నీరెత్తనట్లు కూర్చుంటారా, లేకపోతే లేచి విజృంభించి గొడవలు పెట్టుకొని తలలు నరికేస్తారా అన్నట్టుగా పోర్ట్రే చేశాడు. ఒక సిచ్యువేషన్ చెప్పాడు, పలానా టైంలో పలానా జరిగింది. ఇది చూసి కూడా మీరు అలా నిమ్మకు నీరెత్తనట్లుంటారా, లేకపోతే రెచ్చిపోతారా? నిమిషం నువ్వు రెచ్చగొట్టొద్దు. ఇప్పుడు మా ప్రవచనాలు ఇవ్వచ్చు, కానీ మత కలహాలు రెచ్చగొట్టొద్దు. ఆ బార్డర్ లైన్ ఈయన క్రాస్ చేశాడు. అభిప్రాయం నిజంగా బాగుంది, అప్రిషియేట్ దట్. ఇప్పుడు ఆయన వే ఆఫ్ థింకింగ్లో సరే. ఇప్పుడు భారతంలో చూసుకున్నా సరే, కర్ణుడికి అంటూ కొన్ని ఏవో స్టోరీలు ఉన్నాయి. ఆయన చావుకు 1000 కారణాలు, 100 కారణాలు, 12 కారణాలు, ఎన్ని కారణాలైనా ఉండొచ్చు. ఆయన ఏదో బాణం నేర్చుకుంటుంటే అది కాస్త అడిదిప్పి ఇడిదిప్పి ఒక గోవుకి ఇక్కడ తగిలింది. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి శపించాడు, నువ్వు యుద్ధం చేసే టైంలో నీ వీలు భూమిలో కూరికిపోతుంది, నువ్వు ఇబ్బంది పడతావు అని. నెక్స్ట్ అలాగే పరశురాముడి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పాడు, నేను బ్రాహ్మణుడు అని చెప్పేసి. ఆయన కూడా నమ్మేసి పాపం బ్రహ్మాస్త్ర విద్య అంతా నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఒకరోజు అబ్బా నా స్టూడెంట్ ఎంత గొప్పోడో అని చెప్పి హ్యాపీగా నిద్రపోయాడు. ఇంద్రుడికి మండింది, వీడు అబద్ధం చెప్పి ఎందుకు ఇలా చేశాడు అని. పురుగులాగా వచ్చి ఇక్కడ అంతా కొరికేసాడు. అయినా సరే ఈయన భరిస్తూ నా గురువు గారి నిద్ర చెడొద్దు అని చెప్పేసి ఆయన నిగ్రహంగా కూర్చుంటాడు. అది గమనించిన గురువు, అరే ఎంత బాగా చేసావు, నువ్వు నీ ప్రదర్శన చాలా బాగుంది, ఇంతకీ నువ్వు ఎవరో అని అడిగితే, సారీ గురుగారు నేను పలానా సుతుణ్ణి, నీకు అబద్ధం చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను అని చెప్పేసి అంటాడు. ఆయనకి ఒళ్ళు మండి ఒక శాపం పెట్టాడు. అది కూడా మనం చూసాం. ఆ శాపం కారణంగా కూడా ఈయన చనిపోయాడు అనేది ఒక వార్త. నీకు అసలు కర్ణుడు ఎవరు? సూర్యపుత్రుడే. ఇంతకుముందు సహస్ర కవచుడు. ఆయన ఒళ్ళు పొగరెక్కి అందరిని ఇష్టం ఉన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని చెప్పి చాలా కంప్లైంట్స్ వెళ్తే, దానికి ఆయనకు ఒక శాపం వచ్చింది, మళ్ళీ రీబర్త్ పుట్టమని కుంతీదేవికి ప్రసాదించారు. కుంతీదేవి ఏమో నాకు పెళ్లి కాకముందు ఈ పిల్లోని నేను తీసుకెళ్తే నన్నేమంటారో అని చెప్పేసి డబ్బాలో పెట్టి వదిలేసింది. అది కాస్త తీసుకెళ్ళి ఎవరో పెంచుకున్నారు, పెరిగాడు. ఆయన యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఓ రకంగా దానాల్లో మాత్రం వెరీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంతెందుకు, ఇప్పుడు అర్జునుడి కంటే కర్ణుడు గ్రేటా అనే లైన్ మన ఇతనికి నచ్చల, అనంత శ్రీరామ్కి నచ్చల. అదే పురాణాల్లో ఒక సిచ్యువేషన్లో అర్జునుడి కంటే కర్ణుడు గ్రేట్ అని శ్రీకృష్ణుడు చెప్పిన పదం ఉంది. ఏమని? ఒక బంగారు కొండ అర్జునుడు అడుగుతాడు, దానకర్ణుడు అంటారు, నేను కూడా ఇంత విడిగా చేస్తాను కదా, నన్ను ఎందుకు అన్నారు అని. సరేదా నీకు ఒక టాస్క్ ఇస్తానని చెప్పి, ఏంటి ఆ టాస్క్? ఆ బంగారు కొండని అందరికీ పంచు, ముక్కలు కొట్టి అందరికీ పంచుతా ఉండే. ఇక నాకు ఓపిక లేదా బాబు, నా వల్ల కాదు అంటాడు. సరే ఈ టాస్క్ కర్ణుడికి ఇచ్చి చూపిస్తాను అంటాడు.
కర్ణుడు వచ్చి ఏమంటాడు, బాబు ఆ కొండంత మీదే నచ్చిన వాళ్ళని నచ్చినంత తీసుకోండి అంటాడు. తేడా ఏంటంటే నువ్వు కొండ కొట్టేటప్పుడు అబ్బా నా బంగారం అంతా ఇచ్చేస్తున్నానని ఫీల్ అవుతూ ఇచ్చావు, అందుకే నీకు ఆయాసం వచ్చింది. కర్ణుడికి ఆ ఫీలింగ్ ఏం లేదు, తీసుకోపోండ్రా అన్నాడు. ఇదే నీకు ఆయనకున్న డిఫరెన్స్ అని చెప్పి ఆ దాన గుణంలో చెప్పాడు. సో ఆ దాన గుణంలో అయినా గ్రేటేగా. ఏదో దాంట్లో ఎవరో ఒకరు గ్రేట్గా ఉంటాడు. ఆ టైంలో ఇప్పుడైనా బుద్ధి చెడ్డది, గుణం మంచిదే కానీ బుద్ధి చెడ్డది అంటారు. ఆ టైంలో బుద్ధి చెడి ద్రౌపది వస్త్రాపహరణలో ఆయన చేసిన తప్పది. తప్పే. మనిషి అన్న ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు, దేవుడైనా తప్పు చేస్తాడు, రాజైనా తప్పు చేస్తాడు, ఎవరైనా తప్పు చేస్తారు. కానీ ఆ సినిమాలో ఏంటంటే చాలా పెద్ద సూపర్ హీరోలా చూపించేశారు. మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆయన మాత్రమే అలా హైలైట్స్ గా చూపించడం అదే ఆయనకి ఆయనకు నచ్చలేదు. సో ఇప్పుడు ఆ సినిమా సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకున్న విషయం ఏంటంటే దానికంటూ ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు అక్కడ. ఇప్పుడు అర్జునుడి రథం మీద శ్రీకృష్ణుడు ఉన్నాడు, జెండాపై కపిరాజు ఉన్నాడు, నీకు ఇన్ని శక్తులు ఉన్నాయి, ఓకేనా? అసలు నిన్ను గెలిపించడానికి అసలు చిటికేస్తే గెలిచేంత శక్తి ఉంది నీకు. నువ్వు తంతే వాడి రథం 2 అడుగులు అదే కొంచెం వెళ్ళింది, ఆయన తంతే నీ రథం ఇంత వెళ్ళింది. సో కంపేర్ చేస్తే ఆయన బలమే గొప్పది అని చెప్పాడు. దట్స్ రైట్, బికాజ్ తను సింగిల్గా ఇంతమందిని తంతే వెనక్కి వెళ్ళింది. దాన్ని చెప్పాడు అక్కడ, ఆ సిచ్యువేషన్ అక్కడ చెప్పారు, అంతే తప్ప కర్ణుడు గ్రేట్ అని ఆయన ఏం పోర్ట్రేట్ చేయలా. అఫ్ కోర్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు రావణుడి మీద సినిమా తీస్తే ఆబ్వియస్లీ రావణుడు హీరోనే దాంట్లో, నువ్వు వీరప్పన్ మీద సినిమా తీస్తే వీరప్పనే హీరో దాంట్లో, అంతే కదా. ఇంకా పోకరి సినిమాలో కూడా ఒక పబ్ సీన్ ఉంటుంది ప్రకాష్ రాజ్తో. ఆ సీన్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో దమ్మరదమ్ అని చెప్పి ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటది. అక్కడ హరే కృష్ణ హరే రామ్ అని ఒక లైన్ వస్తుంది. అంటే ఏంటి, పబ్ లో దమ్ము మీద దమ్ము కొట్టు అలా చేయరా, హరే కృష్ణ హరే రామ్ తాగుతున్న ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు హరే రామ హరే కృష్ణ అంత పవిత్రమైన పదాన్ని ఎలా వాడుతారు అని చెప్పి ఈ మాట కూడా ఆయన వ్యాఖ్యానించాడు. కరెక్టే. ఇప్పుడు అదే నేను అంటున్నా, ఈ వ్యాఖ్యం కూడా కరెక్టే, ఆయన కర్ణుడి గురించి మాట్లాడింది కూడా కరెక్టే, నేను తప్పు పట్టట్లా. నీ అభిప్రాయాన్ని అభిప్రాయంలాగా చెబితే గౌరవం పెరుగుద్ది. నువ్వు అక్కడికి వచ్చి మనుషుల్ని రెచ్చగొట్టిపోతున్నావు, అది నాకు నచ్చలేదు అంటున్నా. చాలా పద్ధతిగా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు. అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లు కూడా వాట్ ఎవర్ అంటే ఏదో కర్ణుడు మంచోడో చెడ్డోడో తర్వాత సంగతి. నీ అభిప్రాయంలో చెడ్డోడు, ఎందుకు నీ అభిప్రాయంలో చెడ్డోడు అంటే నువ్వు చెప్పిన రీజన్ కూడా బాగుంది, కన్విన్స్ అయ్యేలాగే ఉంది. అవును, ఆడదాని పైటలాగా మన్నోడు గొప్పోడా అని అడిగావు, సూర్యుడా అని అడిగావు, 100% కాదు, కరెక్టే. అది నువ్వు అక్కడ చెప్పేసి వెళ్తే బాగుంటుంది. సినిమా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీరు చూస్తూ ఊరుకుంటారా, లేండి, రెచ్చిపోండి, కట్టలు తెంచుకోండి, నరకేయండి అని చెప్పడం తప్పు. వాళ్ళందరినీ రెచ్చగొట్టొద్దు, అది మత కలహాలను మొత్తం రెచ్చగొట్టినట్టు అవుతుంది. అలా ఉండకూడదు. ప్రవచనంలాగా ఉండాలి, అభిప్రాయంలాగా ఉండాలి. అంతేగాని లేండే ఊరుకుంటావా, లేండే మరగట్లేదా అంటే అసలు అది కదా తప్పు. సరే మరిగింది, ఏం చేయాలి, వెళ్ళి ఎవరి తల నరికి రావాలి ఇప్పుడు, అది కదా తప్పు. అలా రెచ్చగొట్టద్దు అంటున్నా. ఇంకా ఒక దర్శకుడి మీద, మ్యూజిక్ డైరెక్టర్ మీద ఒక పాట రాసిస్తే అందులో ఒక హిందూ పదం ఉందని చెప్పి ఆయన 15 ఏళ్ళు నేను రాయలేదు అన్నాడు. అవును, ఎవరై ఉంటారు ఆయన, మీకేమైనా? వద్దులే, ఎందుకు వచ్చిన పేర్ల లేని కాంట్రవర్సీలు నాకు తెలియదు, నన్ను అడక్కు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ అన్నాక అన్ని మతాల వారు ఉంటారు కదా, మరి అలాంటప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు దీనికి కావు కదా. ఆయన చేసింది తప్పే, ఇతను చేసింది కరెక్టే, ఆయన అలా అడగడం తప్పే అసలు. రైటర్ ఆయన అన్యమతస్తుడు ఎవరో అన్నాడు, అలా అనడం తప్పు. నువ్వు సినిమా తీస్తున్నావు కదా, సినిమా అంటే చూడాలి. ఇప్పుడు ఒక అన్యమతస్తుడు వచ్చి రామాయణం తీస్తే దాన్ని వక్రీకరించి తీస్తా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? మరి అంతే కదా, చేయకూడదు అలా. ఏది ఎలా ఉంటే అలాగే చేయాలి, దానికి ఎలా కావాలితే అలాగే రాయించుకోవాలి. నీకు నచ్చలేదు కదా అని చెప్పి ఆ రైటర్ దగ్గరికి ఇట్లా కదా అట్లా రాయంటే ఆయన సరస్వతి శిశు మందిర్లో చదువుకొని వచ్చాడు, ఎందుకు ఒప్పుకుంటాడు? పైగా తెలుగు భాషను బాగా. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు కర్ణుడి గురించి అంత బాగా చెప్పాడు అంటే ఆయన ఎంత లోతుగా విశ్లేషించాడు పురాణాలని, అంత లోతుగా విశ్లేషించడం బట్టి ఆయనకు అంత నాలెడ్జ్ వచ్చిందిగా. ఒప్పుకోడు 100%, ఒప్పుకొని వాడు మొహం చూడలేదు 15 ఏళ్ళ నుంచి అని చెప్పాడు, అది కూడా బాగుంది. ఈయన అభిప్రాయాన్ని నిజంగా చెప్పెళ్తే నాకు బాగా నచ్చేవాడు, బంగారంలా నెత్తిన పెట్టుకునే వాళ్ళం. కాకపోతే అక్కడ దాకా వదలకుండా ఇక్కడ నుంచి అయినా ఎవ్వరు తగ్గకుండా దీని మీద చేయొచ్చు. బట్ వాళ్ళందరినీ మీరు నిమ్మకు నీరెత్తనట్లుంటారా, విజృంభిస్తారా అని చెప్పడం మాత్రం చాలా తప్పు. ఎప్పుడు రెచ్చగొట్టద్దు ఎవరిని కూడా. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుంది.